చనిపోయిన లాజరు సమాధిలో ఉండగా లాజరు బయటికి రా అని అనగలిగినటువంటి దేవుడు ఆ సమాధి ఎదురుగా ఉన్నటువంటి బండరాయిని తొలగించడం ఆయనకి ఏమైనా ఇంత పని? కానీ ఆ పనిలో తన శిష్యులను వాడుకొని మీరు వెళ్ళి ఆ బండను తొలగించండి అని అంటే శిష్యులు వెళ్ళిపోయి ఆ బండను తొలగించినప్పుడు అప్పుడు దేవుడు కార్యాన్ని మొదలు పెడతాడు. ఇక్కడ నేను ఈ మాటను బట్టి చాలా బలపడ్డాను. దేవుడు ఏ అద్భుతాన్ని చేసినా కానీ శిష్యులను ఆధారం చేసుకొని చేయడం అనేది మనం గమనించవచ్చు. ఎందుకు అని అంటే దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. మనం నమ్మాలని అనుకోవడం లేదు, నమ్మకంతో పాటు మనం చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు దేవుడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను చేసిన అద్భుత కార్యముల కన్నా కానీ మరీ ఎక్కువ అద్భుత కార్యములు మీరు చేస్తారు. భూమి ఆకాశములను తలకిందులు చేయగలిగినటువంటి పరిచర్య నేను మీ ద్వారా జరిగిస్తానని దేవుడు వారికి ఉపదేశించాడు. అందుకే మీరు లెక్క కట్టండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన సువార్తలు యేసు చేసిన అద్భుతాల కన్నా అపోస్తులు చేసిన అద్భుతాలు మరీ ఎక్కువగా కనపడతాయి.